అదర్ సైకో హంటింగ్ వీడియో. హైదరాబాద్ నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరం అయితే ప్రయాణించాం. అక్కడి నుంచి ఒక కొండపైకి ఎక్కి చూస్తే అక్కడి నుంచి ఒక దూరంగా ఒక భయంకరమైన హాంటెడ్ బంగ్లా అయితే కనిపించింది. గైస్ చాలా మంది అడుగుతారు ఎన్నిసార్లు ఈ సైకో దగ్గరకు వస్తావని. నేను దొరికేంత వరకు వస్తాను గైస్. తర్వాత అక్కడ బ్యాక్ స్టోరీ అనేది కనుక్కుంటే అక్కడ ఒక సైకో ఉన్నాడని మాత్రం తెలిసింది. సో ఆ సైకోని పట్టుకోవడానికి అర్ధరాత్రి అయితే ఈ బంగ్లాలోకి వెళ్ళబోతున్నాం. పట్టపగలే చాలా అంటే చాలా క్రీపీగా ఉంది. ఇంకా రాత్రిపూట వెళ్తే ఏం జరుగుతుందో మీ ఊహలకి వదిలేస్తున్నా. అరే లేపు లేపు. అరే ఇదని పట్టుకోరా. చెయ్యి పట్టినట్టుంది అది. సో లోపలికి వెళ్ళిన తర్వాత అయితే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సైకో హంటింగ్ వీడియో. గైస్ చాలా మంది అడుగుతారు ఎన్నిసార్లు ఈ సైకో దగ్గరకు వస్తావని. నేను దొరికేంత వరకు వస్తాను గైస్. ఎందుకంటే వాడిని పట్టుకొని వాడికి హెల్ప్ చేయడం అనేది మన బాధ్యత. మన బాధ్యత అంటే అది నేను స్వయంగా నాకు సొంతంగా నేను తీసుకున్నాను. ఇప్పుడు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి అందరూ అన్నం పెట్టరు కదా, ఎవరో కొంతమందే పెడతారు. అలాగే ఈ సైకోలు ఎవరైతే ఉన్నారో, మెంటలు పట్టేసి మతిస్థిమితం లేక తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడడానికి ఎవరో ఒకళ్ళు అయితే రావాలి కదా ముందుకి. గవర్నమెంట్ ఉంది, మెంటల్ హాస్పిటల్ పెట్టింది, పోలీసులు ఉన్నారు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు కాపాడడానికి. కానీ ఇంత దూరం అడవిలోకి వచ్చి కాపాడేంత సాహసాలు అయితే ఎవరో చేయట్లేదు ఈ కాలంలో. కాకపోతే నాకైతే ఆ మెంటలను చూసినప్పటి నుంచి ఇక్కడ నేను వీడియో తీయడానికి వచ్చినప్పుడు వాడు నాకు అడ్డుపడ్డాడు, వాడు నన్ను కొట్టాడు, వాడు ప్రేమలో పిచ్చోడు అయిపోయి నెత్తికి దెబ్బ తగిలి ఇక్కడెక్కడ పిచ్చోళ్ళలో తిరుగుతున్నాడు. సో వాడిని కాపాడి కొంచెం మెంటల్ తగ్గించి వాడికి ఏదైనా జీవనోపాధి కల్పిద్దామని చిన్న ఆలోచన అనమాట. సో మనం ఎలాగో గోస్ట్ హంటింగ్ సైకోలు వెంట పడతాం కాబట్టి పనిలో పని వాడిని పట్టుకొని వాడికి హెల్ప్ చేస్తే వాడికి మంచి జరుగుద్ది, మన వ్యూవర్స్కి ఎంటర్టైన్మెంట్, నాకు ఒక ఆనందం. సో అందుకనే వీడు దొరికే వరకు వీడిని పట్టుకుందామని చెప్పేసి నేనైతే మళ్ళీ వస్తున్నాను. ఈరోజు అస్సలు మిస్ అవ్వదు గైస్. ఇక్కడ నుంచి వస్తూ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 2 అవర్స్ పైన 2 అవర్స్ అయినా 4 అవర్స్ అయినా 6 అవర్స్ అయినా ఎంతసేపు అయినా ఇక్కడే ఉండి వాడిని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో నాతో పాటు హెల్ప్ చేయడానికి అయితే మన హైదరాబాద్ నుంచే ఏమంటారు మెంటల్ హాస్పిటల్లో ఉంటారు కదా బాయ్స్, వాళ్ళని పట్టుకోవడానికి ఎలా పట్టుకోవాలి అనే టెక్నిక్స్ అవన్నీ వాళ్ళకి తెలిసిన బాయ్ అయితే వచ్చారు మనతో పాటు. ఒకసారి రండి అన్న. సో ఈ అన్న వచ్చారు. తర్వాత అదే హాస్పిటల్ నుంచి ఒక కానిస్టేబుల్ అన్న కూడా వచ్చారు మనకి హెల్ప్ చేయడానికి అయితే. ఒకసారి రండి అన్న. మన వ్యూవర్స్కి అయితే మీకు కూడా తెలియదు కదా, సో మీరుగా ఇంట్రొడక్షన్ చేసుకున్నాను. ఇట్లా పర్లేదులే, మనం లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ యూట్యూబ్ మీకు ఓకే కదా? మర్చిపోయాను, మీకు వీడియో తీయొచ్చు కదా, మిమ్మల్ని తీయండి, ఏం పర్వాలేదు. పర్లేదు కదా? పర్లేదు. నేను చెప్పకుండా బిల్ చేశాను, అందుకే నేను టెన్షన్ పడ్డాను. లేదు అలాంటిది ఏం లేదు, తీయచ్చు. పర్లేదు ఏం కాదు. ఓకే మీకు ఓకే అంటే. కానీ ఒక్క విషయం మాత్రం థ్యాంక్స్ అండి, మీరు నైట్ టైం నాతో పాటు వస్తా ఒప్పుకున్నారు. అది మా డ్యూటీ. మీరు కూడా చాలా థ్యాంక్ యూ అండి. సో హాస్పిటల్ నుంచి కానిస్టేబుల్ ఇంకా అన్న కూడా వచ్చారు. లోపలికి వెళ్ళేసి అయితే పట్టుకోవడానికి ట్రై చేద్దాం. అన్న మేము ఇక్కడ ఎంట్రీస్లోనే చెప్పేస్తాం, ఆల్రెడీ హాస్పిటల్లో ఒకసారి చెప్పాను. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక పల్లెటూరులో మామూలుగా సర్కస్ చేసుకుంటూ తిరుగుతారు కదా ఊరూరా. అయితే ఊరూరా తిరిగే ఒక అబ్బాయి ఒక ఊరిలో సర్కస్ చేయడానికి ఈ చుట్టుపక్కలకు వచ్చాడు. అయితే ఆ ఊరిలో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు, పరిచయం అయిన తర్వాత అమ్మాయి తరపోళ్ళు ఈయనని వెంటపడి కొట్టారనమాట. అది తప్పు కదా, తప్పు అంటే తప్పు అని కాదు, ఆ ఊరి వాళ్ళకి నచ్చలేదు, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి నచ్చలేదు. అందుకని వెంటపడి కొడితే ఈ వెంటపడిన క్రమంలో నెత్తికేదో తగిలి కొంచెం పిచ్చెక్కేసింది. అప్పటి నుంచి ఇదే ఇంట్లో అడవుల్లో తిరుగుతా ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు అనమాట. మామూలుగా మీకు సైకో ఎక్కడ ఉన్నాడని మీకు ఎలా తెలిసింది? ఈ ప్లేస్లో ఇక్కడ ఉన్నాడని ఎలా తెలిసిందంటే, మామూలుగా నాకు యూట్యూబ్ చాలా 3 lakh పైన ఉన్నారు కదా, అందులో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కొంతమంది ప్రజలు ఇక్కడ ఎలాంటి వాడు తిరుగుతున్నాడు అని చెప్పేసి నాకు మెసేజ్ చేశారు. సో మీకు వీలైతే వీడిని పట్టుకొని కొంచెం మా ఇక్కడ పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా అటు, వాళ్ళని భయపెడుతున్నాడంట, మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి నాకు మెసేజ్ చేశారు. అందుకని అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. ఆల్రెడీ ఇక్కడ 3 times వచ్చాను నేను ఇక్కడికి, నాకు దొరకలేదు. సో ఫైనల్గా ఈరోజు ఎలాగైనా పట్టుకోవాలని మీ హెల్ప్ తీసుకుందామని వచ్చాను. మా సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. మనం ఖచ్చితంగా ఆయన పట్టుకుందాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్ ఇద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. లోపలికి అయితే వెళ్దాం, కానీ ఒకటి మాత్రం జాగ్రత్త అండి. నేను ముందు చెప్పాలి కదా ఏమన్నా ఉంటే.
వాడు కొంచెం రాళ్ళు విషయం మీకు తెలిసే ఉంటుంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పిచ్చోళ్ళని వెంబడి పట్టుకుంటారు కదా మీరు వల్లేసి, రాళ్ళు తీసుకొని కొట్టడం, అరవడం, భయపెట్టడం, దెయ్యంలాగా బిహేవ్ చేస్తున్నాడు అనమాట. ఓకే. కాబట్టి కొంచెం చూసుకొని ముందుకెళ్ళండి. కానీ మీరు హెల్ప్ చేస్తానని మీరు వచ్చారు కాబట్టి ఇంకా నా మాట మన్నించి లోపలికైతే వెళ్దాం. సార్ మీరు ఎప్పుడు సింగిల్కి వెళ్ళకండి. మీరు ఓకే, మీ వెనకాల మేము ఉంటాం. కానీ ఓకే, మీకు ఏ ప్రమాదం అయినా మీకు అందుబాటులో ఏమైనా చెయ్యి ఎలా దొరికినా ఓకే, అది హ్యాండిల్ మీరు ఎలా చేసుకుంటారో మీకు తెలుసు. అది పోలీసు వాళ్ళు మీరు కదా, హ్యాండిల్ చేసుకుని వెంటనే విత్ ఇన్ సెకండ్ నేను ఆడి మీద పడిపోయినా అటాక్ అయినా చేస్తాను. ఓకేనా? అలాగే. సో వాళ్ళ ప్లాన్లు వాళ్ళకైతే ఉంటాయి, నా ప్లాన్ వేరే ఉండొచ్చు. కానీ నా గోస్ట్ హంటింగ్ స్టైల్ వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా, వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు ఏదైనా చేయొచ్చు. లోపలికైతే వెళ్దాం. మ్యాక్సిమం మీరు ఎలాగా హంటింగ్ చేస్తూ ఉంటారా? మ్యాక్సిమం అంటే నేను దాదాపు 1.5 years నుంచి నాకు గోస్ట్ ఎక్కడ కనబడతాయి, లేదంటే సైకోలు పిచ్చోళ్ళు ఉంటారని హెల్ప్ చేద్దామని ఇలా తిరుగుతూ ఉంటాను అన్నమాట. సార్ మ్యాక్సిమం మీరు ఏమైనా ఇలా వచ్చారు, మీరు ఈ సైడ్ ఇలా కేసు ఏమైనా ఎలా వచ్చింది మీకు? మామూలుగా కనిపిస్తుంటారండి, కానీ ఇంత తీవ్రంగా ఉంది, ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అనేది అలాగా రాలేదు. ఒకసారి మన యూట్యూబ్లో మన మిత్రుడు వచ్చాడు, ఆయన సపోర్ట్ కావాలన్నాడు. ఆ పరంగా ఆ విధంగా మేము సపోర్ట్ ఇవ్వడానికి వచ్చాము. ఈ విధంగా చేస్తూ ఉంటాం. మామూలుగా వస్తుంటాం, జనాలు సైకిల్ తిరుగుతున్నామని తెలిసింది, కానీ వీళ్ళ తీవ్రత ఎక్కువ ఉందనేది ఫస్ట్ టైం మీ వల్ల వచ్చింది, మీ వల్ల పరిగణలోకి వచ్చింది. కాబట్టి అది ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మేము వచ్చాము. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారండి నా వీడియోలు మామూలుగా యూట్యూబ్లో ఇట్లా? అది చూస్తున్నామండి, మీరు చాలా సాహసోపేతంగా చేస్తుంటారు. మీకు కొద్దిగా సంఘం పట్ల ఈ పిచ్చి వాళ్ళ పట్ల కానివ్వండి, వీళ్ళందరినీ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో మీరు చేయటం అనేది చాలా హ్యాపీ. నేను అనుకున్నాను మనకన్నా షార్ప్ కనపడతాయి, ఎందుకంటే వాళ్ళకి అలవాటు కదరా. వాళ్ళకి ఇదే కదా హౌస్, ఇదే హౌస్. ఇందులోనే తిరుగుతూ పడుకుంటున్నాడు కూడా. పైన ఆయన బెడ్రూమ్ కూడా ఉంది. బెడ్రూమ్ అంటే పక్కలేసి ఉంటాయి. అవును, వాళ్ళకి ఒకసారి వెళ్దాం. అంటే ఆయన ఏర్పరచుకున్నాడు అలాగా. 1 year నుంచి ఇక్కడే ఉంటున్నాడు. ఓకే, ఓకే, ఎవరు వెళ్ళకొచ్చినా వెళ్ళట్లేదు. ఓకే. నేను వచ్చి 5-6 సార్లు ట్రై చేసినా వెళ్ళట్లేదు అన్నమాట. ఓకే, సో అందుకని ఇంకా ఆయన వసతి గిసతి అన్నీ ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాడు. అన్నీ ఇక్కడే. ఓకే. డే టైంలో బయటికి వెళ్ళి తినేస్తున్నాడు. అన్నాలు ఎక్కడ పడితే అడుక్కు తిని ఇక్కడికి వచ్చి నైట్ వరకు. మీరు చూసారా ఎప్పుడైనా నా వీడియోస్? చూడలేదు, మాకు టైమే అంటే సరిపోతుంది. అందరూ చూడలేదు. ఉన్నది 4 లక్షల మంది, తెలంగాణ ఆంధ్ర కలిపి 10 కోట్ల మంది ఉన్నారు. ఏదో అక్కడక్కడ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఇది మొత్తం ఇల్లు ఒకటే. జాగ్రత్త, నేను చెప్తాను అంటే వెళ్ళండి, ఎందుకంటే నేను ఆల్రెడీ తిరిగి ఉన్నాను కదా. అంటే మీరు బుద్ధిరండి, మీ దారి తీసుకోండి. అంటే ఎక్కడెక్కడ తిరుగుతారో ఆ ప్లేస్ తీసుకెళ్ళి. ఆయన పడగడి, ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు. సరే, చాలా డేంజర్గా ఉంది సార్ ఇది. అవునండి, మీరు రాజు చూస్తుంటే మంచి పురాతన బిల్డింగ్ లాగే ఎంచుకున్నారు మన సైతో. సార్ మామూలుగా మీకు ఎలాంటి మామూలుగా ఇలా కేసులు వస్తే మీకు ఇలా పగ కొట్టేయడం అలాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయండి ఖచ్చితంగా. ఇవన్నీ కూడా క్రైమ్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఇలాంటి చోట్లే జరుగుతుంటాయి. ఓకే. కాదు, దీని మీద మీ రికార్డ్స్లో కనుక ఒకవేళ చెక్ చేస్తే దీని మీద ఇట్లా కేసులు ఉన్నాయని మాత్రం ఎవరో అన్నారు. అది నిజమో కాదో మనకు తెలియదు. ఓకే, ఓకే. అంటే మడ్డలు జరుగుతూ ఉంటాయి కదా, ఓకే, బయటికి రానివ్వరు. అవును, అంతే. అని ఒకసారి లైట్ హెడ్ అది సరే సరే, లేదు నేను వెళ్తాను. మనం ఎక్కడ అది వాళ్ళు కాదు అన్నా. ఇప్పుడు మీరు సైకోని చూసారు కదా, ఈ సైకోని చూశాను. ఆ సైకో ఎలాంటి కొంచెం చెప్పగలరా? అంటే ఏ టైప్లో అంటే నల్లగా బాగా హైట్ కొంటాడు. మొహానికి ఆయన జోకర్ కదా, యాక్టింగ్ చేస్తాడు కదా ఇంతకుముందు సర్కస్ లో. సో అటువంటి ఒక మాస్క్ పెట్టుకొని ఫేస్ కనిపించకుండా పిచ్చోళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు. చిన్నపిల్లల్ని భయపెట్టడానికి అది పెట్టుకుంటాడు అనమాట. మ్యాక్సిమం నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన ఏమన్నా రాళ్ళు గీళ్ళు అవి విసురుతాడు ఖచ్చితంగా. చూసారా? ఓకే, పట్టుకుందాం. ఓకే, ప్రస్తుతానికైతే మనం సౌండ్స్ వినాలి. వాడు కింద ఉన్నాడో పైన ఉన్నాడో తెలియదు. ఓకే, సో మనోడు ఏదో కనపడ్డది అన్నదని పైకి ఎక్కిన కింద ఒకసారి కింద మామూలుగా సౌండ్లు వినపడుతుంది. వెళ్ళి ఒకసారి ఇలా బ్యాక్ కూడా వెళ్ళేసి వద్దాం. ఓకే. రెండో క్లాస్ చెప్పాను.
ఏదో రాయబడినట్టు అనిపించింది. సౌండ్ వచ్చింది కదా బ్రో? సౌండ్ వచ్చింది కదా బ్రో? ఏదో రాళ్ళు ఇసురుతున్నారు. ఎవరాది? ఎవరాడో సార్ మీరు ఎటువంటి స్టడీలో ఉండండి మీరు, ఓకేనా? ఎవడు అరే లేపు లేపు. పడిపోయారా? నువ్వు ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? రే ఎవరా నువ్వు? లైట్ కొంచెం. ఎవరా నువ్వు? పడే చేతులు కత్తుంది 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 సార్ మీరు జాగ్రత్త అలాగే ఉండో. ఆగ జాగ్రత్త. వాడి చేతులు కత్తుంది. బ్రో బ్రో మీరు చూసుకోండి, అసలే పడిపోయారు ఇందాక. నేను ఎంత దగ్గరికి అరే ఏం చేయాలి అర్థం కావట్లేదు. మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దండి. బాబాయ్ వాళ్ళు లోపలికి వెళ్ళాడు. ఈ లోపల చాలా అంటే చాలా రూమ్స్ ఉన్నాయి. కొంచెంసేపు వెయిట్ చేయండి, అప్పుడే వద్దు పట్టుకోవడానికి. మీరు చూసారా ఎలా కంగారు చేశారు? పడకండి. వాళ్ళని పట్టుకోవడంలో ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ యూజ్ చేద్దాం. నేను వెనక నుంచి వెళ్ళి ఏదో విధంగా మీరు మాయ మాటలు చెప్పండి, వాడిని మభ్య పెట్టండి. మిగతాది ఎంత నేను చూసుకుంటాను. మీరు దయచేసి నేను మాటలో పెడుతుంటే మీరు సైలెంట్ గా వచ్చారు. అవును. చేతిలో కత్తి ఉంది. అవును చాలా అంటే చాలా చేస్తాను. అవును చాలా షార్ప్ ఉందండి ఇది. ఇది మళ్ళీ ఆడికి దొరకదు. అది చికెన్ షాప్లో చికెన్ మటన్ గట్ట కొడతారు కదా, కత్తి అది. ఆడికి ఎలా దొరికింది అంటారా? అది దుమ్ము కొట్టేసి ఉంది, అది ఎక్కడో దొరికే ఉంటుంది అడిగి. ఒకసారి పట్టుకోవచ్చా? పర్లేదు కదా. చూడు తుప్పు పట్టేసి ఎలా ఉందో. ఎన్నాళ్ళ నుంచి వీడి దగ్గరే ఉంది ఇది. ఇక్కడ పిచ్చుకలకి వాటికి వీటికి కోసుకొని తినడానికి పెట్టుకున్నట్టున్నాడు. అదే చాలా పదను. అడవిలో ఉంటున్నాడు కదా, కుందేళ్ళు పిచ్చుకలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మాటలో పెడుతుంటే మీరు సైలెంట్ గా బ్యాక్ సైడ్ నుంచి వచ్చారు కదా. అవునండి. అది మేము వాడిని పట్టుకోపోయేదాన్ని. ఇలా పట్టుకున్నారా? జస్ట్ మిస్ సార్ మీకు అది. ఓకే చాలా జాగ్రత్త. ఇలాంటివన్నీ మేము చాలానే చూస్తుంటాం. అవన్నీ కాదు, ఒకసారి ఇటు రండి. ఎలాంటి పట్టుకోవాలో మాకు తెలుసు. సార్ ఇది నాకు చెప్పండి. థ్యాంక్ యూ. ఇది ఎలాగిచ్చేయండి నేను చెప్తాను. ఇది మళ్ళీ వాడి చేతికి దొరకకూడదు. నేను ఇక్కడ దాస్తున్నాను. ఓకే ఏవో సౌండ్లు వస్తున్నాయి, సౌండ్ చేస్తున్నాడు. ఇప్పుడు కిందకి వెళ్ళినాకనే ఉందా? వాడు అరుస్తున్నాడు. ఒక్క నిమిషం అరుస్తున్నాడు. విజిలేస్తున్నాడు. నరేంద్ర ఒకసారి లోపల రా. నా క్యాప్ తీసారా?
క్యాపా మీరు ఇందాక పడిపోయినట్టున్నారు ఇక్కడ. ఒక్క నిమిషం క్యాప్ చూద్దాం. ఒక్క నిమిషం మళ్ళీ తర్వాత తీసుకుందాం. తీసుకుంటాను ఇంకా. తెచ్చేయండి మరి ఇంకెందుకు లేటు. వాడు విజిట్ ఊపి పెళ్ళాడుతున్నాడు. ఓకే కాదు కాదు పదండి. లోపలికి వెళ్దాం. సరే మీకు మళ్ళా చెప్తున్నాను, చాలా జాగ్రత్త సార్. బ్రో మీకు కూడా, కెమెరామెన్ బ్రో మీకు కూడా. ఓకే బ్రో. ఓకే మీరు జాగ్రత్త, ఇందాక పడిపోయారు అసలే. మన వాళ్ళు ఎలా పట్టేసుకునేలా ఉన్నారా సైకోని. అదే కదా అన్నా పిలుస్తున్నారు చూడండి. ఇది సౌండ్ వినిపిస్తుంది. వైడ్ యాంగిల్ బాగా ఫుల్ కనిపిస్తుంది. ఏదో లాంగ్వేజ్ వాడినాడు. ఇదే క్లారిటీ ఉంది. ఒంటరిగా ఎప్పుడు వెళ్ళకండి సార్ మీరు. ఒంటరిగా అస్సలు వెళ్ళకండి. వెళ్ళుంది అక్కడ. ఎందుకు చూసుకోండి ఒకసారి, పరిగెట్టేటప్పుడు మళ్ళీ స్లిప్ అయినా కానీ పడే జాగ్రత్త సార్. ఏ రూమ్ నుంచి అన్నా రావచ్చు సడన్గా. ఎస్ ఈసారి ఏ రూమ్లో వచ్చినా కూడా దొరికేది. మీకు మీకు మీరు లేట్ తీసుకుంటారా? మీరు నాకే పెట్టుకున్న పనులు పర్లేదు. ఇది వాడుకుంటారు అంటే మీరు ముందే వెళ్తున్నారు కదా. ఇది ఏంటి? ఏది 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 ఇది టాయిలెట్ అదే కోసుకున్నాడు. ఇక్కడే తాగేసి ఇక్కడే పడుకుని కక్కుడు కోసుకోవడాలు. బ్లడ్ టాయిలెట్. బ్లడ్ అయితే కాదు. బొమ్మలు చూడు ఎలా గీస్తున్నాడు, మొత్తం బొమ్మలతో నింపేసింది ఇక్కడ. సార్ సార్ రాదు మేడం తప్పని ఇలా దొరుకుతుంది ఈరోజు ఖచ్చితంగా. అరే నీకు ఏం కావాలని నేను థ్యాంక్ యూ బాబు నీకు ఏం కావాలని నేను ఇస్తాను. రా. ఎక్కడున్నావు? డబ్బు కావాలా? ఏం కావాలి? ఎక్కడున్నా? సౌండ్ చేయరా. బాబు బాబు ఎక్కడున్నా? ఆ రూమ్లో ఒకసారి వెళ్దామా? ఒకసారి ఆ రూమ్లో కూడా కనిపించాడు. ఇక్కడ నేను గ్రీన్ కెమెరా పెట్టినప్పుడు ఇక్కడెక్కడ కనిపించాడు, తిరిగాడు. ఓకే ఓకే. కానీ నాకు భయం. అన్నా ఇలాగే దూకారా? పద పద ఎక్కువ. ఇటు ఇంకో దారి ఉంది. జాగ్రత్త. ఇక్కడ ఇంకో దారి ఉంది. ఈ రూమ్లోకి వెళ్ళాడా? అన్న ఒకసారి కెమెరా పెట్టండి. బోర్డింగ్ అది బోర్డింగ్. సరే ఇలాగే దూకాడు సార్. ఇలాగే ఎలాగొచ్చాడు? ఇటు ఇంకో దారి ఉంది. బాబు నీకేం కావాలరా? అరే నానా ఏం కావాలి నీకు? ఏం కావాలని నేను ఇస్తాను నీకు. చెప్పు, నీకేం కావాలి? ఎవరు కావాలి? ఏమైంది నీకు? ఎందుకు ఇలా సతాయిస్తున్నావు అందరినీ? పిల్లలందరికీ ఏమిస్తున్నావు? ఎందుకు భయపెట్టుకున్నావు? నీకేం కావాలి చెప్పు, అరేంజ్ చేస్తాం. ఏమన్నా ఎవరు లేదని బాధపడదు.
మేమన్నాం. బాబు ఎక్కడమ్మా? బాబు నీకేం కావాలన్నా ఇస్తాము. చెప్పు నీకేం కావాలి, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైంది నీకు? మతిస్థిమితో లేదు వాడు చెప్పినా మనం అడిగినా కానీ వాడికి అర్థం కాదు. అందుకేనండి నెమ్మదిగా నాన్న బంగారు ఏం కావాలని అడుగుతున్నాను. ఇక్కడున్న ప్రజలకి అరే ఇదని పట్టుకోరా. కొట్టారండి, తగిలిందా గట్టిగా? తగిలిందా? ఈ చెయ్యి పట్టినట్టుంది, అది చెయ్య పట్టేసినట్టుంది. కూల్ 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 చెయ్య పట్టేసినట్టుంది, కొంచెం ఇట్లా సాఫ్ట్ చేయి. కూల్ 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 ప్రశాంత కూల్ కూల్. సారీ సార్. అరే ఏం కదా ఏం కదా ఏం కదా ఓకే ఓకే నెమ్మది నెమ్మది కూల్ 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 కూల్. సార్ నరేష్ గారు, ఈ లైట్ మీరే పట్టుకోండి. ఆ లైట్ వల్ల చాలా తీసాను సార్. ఓకే లైట్ తగిలిందా నీకు? లేదు, లైట్ పట్టుకోవడం వల్ల ఇన్ని అతను పట్టుకోవడానికి కుదరట్లేదు. ఓకే అర్థమైంది నాకు. లైట్ నేను పట్టుకుంటా, మీరు 4 చేతులతో ఆయన హ్యాండిల్ చేయండి. రైట్ రైట్ రండి. ఇది లైట్ పెంచాలి. ఓకే ఏం పర్లేదు ఏం పర్లేదు, ఇవన్నీ మనకి మామూలేనండి. లేదు సార్, అంటే మామూలే ఈ డిపార్ట్మెంట్ పరంగా. 3 days back. మీ డిపార్ట్మెంట్ పరంగా ఇలాంటి వాళ్ళని చాలా మంది చూస్తుంటారు మీరు. 3 లేదు, days అసలు ఊహించలేదు ఎలా జరుగుతుంది. 3 days బ్యాక్ ముందు ఏం పర్లేదు నరేష్ గారు, ఇది మా డ్యూటీ ఏదో చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా చేస్తాం. అదే 3 days బ్యాక్ ముందు ఇలాగే మా హాస్పిటల్కి ఒక సైగో మీరు ధైర్యంగా ఉండండి. ఒక ఇది సెలాన్ పెట్టుకునే ఒక స్టాండ్ ఉంటుంది కదా సార్, అది ఇలా ఇసిరిన వెంటనే నాకు ఇక్కడ తగిలింది. ఆ దెబ్బ ఎప్పుడు మళ్ళీ తగిలిందా? ఆ దెబ్బ అప్పటికి తగ్గుతుంది. ఓకే ఈయన ఇలా ఇసిరిన వల్ల నన్ను ఇలాగ ఓకే ఓకే ఇలా ఇసిరిన వల్ల ఇంకా బెనికింది లైట్ కదా. అసలు సైకో కోసం నేను తీసుకొచ్చాను కదా, ఆయన తరపున నేను సారీ. వాడిని పట్టుకున్నాక కరెంటు షాక్ ట్రీట్మెంట్లు ఇస్తారు కదా, అవి ఇచ్చేదానికన్నా 2 ఎక్కువే ఉన్నాయి లేదు సార్. సరదాగా. అలా కాదు, మానవత్వంతో కొద్దిగా ఆయన ట్రీట్మెంట్ మీకు తెలిసి ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలో చెప్పేసి ఆ విధంగా మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి. ఓకేనా? మీరు ఆల్ రైటా? ఓకే కదా? అన్ని విధాలుగా ఓకే కదా? మీకు అంతా పర్వాలేదు కదా? ఏ ఇబ్బంది లేదంటే మళ్ళీ కొంచెం రిలాక్స్ అవ్వాల్సిందే ఇప్పుడు. ఏం రిలాక్స్ అవసరం లేదండి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అట్లీస్ట్ ఒక 2 minutes అన్న మన ఇంకే రిలాక్స్ అయితే తర్వాత మళ్ళీ పట్టుకోవచ్చు. వాడు కింద దూరాడు కదా, కింద అపార్ట్మెంట్లో. అవునండి, ఇప్పుడు పైన తిరగలేం, కిందకి వెళ్ళిపోయాడు మన కళ్ళ ముందు. మనం చూసి మళ్ళీ పారిపోతాయి. అదే ఎలాగైనా పట్టుకోవాలి. ఎలాగైనా పట్టుకుందామని వచ్చాం కదా. ఇప్పటిదాకా మీరు వద్దంటే వెళ్ళిపోదాం. లేదు లేదు లేదు, ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే. ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఆపడం అనేది కుదరదు. సరే అయితే, ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళిపోదామని మేము పిరుగులాడితే అక్కడ మా పేరంతా పోతుంది సార్. సరే అయితే మీరు ఏమంటే అదే, నేను మా ఇంకేం సపోర్ట్ తీసుకున్నారు కాబట్టి ఆయన మనం మళ్ళీ వచ్చారు. ఏం వేసాడు రా? ఆ కర్ర పైకి సిరేట్రా, మనకు తగులుంటే. ఇదేనా? వెళ్దామా, కిందికి వెళ్దామా? వీడు మనం రెచ్చగొడుతున్నాడు. సార్ ఆడు కిందకి వెళ్ళిపోయాడు, మెల్లగా కిందకి దిగి ఎక్కడ ఉన్నాడో విందాం, విన్న తర్వాత స్టార్ట్ చేద్దాం. విని ఒక 2 minutes రిలాక్స్ చేసుకుందాం. కంగారు పడకండి, మీకు తగిలింది కదా. ఒకసారి ఏమనుకోకండి, ఒకసారి చెయ్యి గట్టిగా లాగుతారా? గట్టిగా. ఓకే ఓకే ఫ్రీ. సార్ కిందికి వెళ్దామా? ఇక్కడ కూర్చోండి కొంచెంసేపు, కిందకి దిగిన మర్చిపోయి కట్ట అక్కడ ఉంది, ఆ మెట్టు దగ్గర ఉంది. నేను చేస్తాను, ఇక్కడ ఉంది కదా. జాగ్రత్త. సరే, ఇటువంటి పరిస్థితులను పోతున్నాయి సార్. ఖచ్చితంగా పట్టుకొని వెళ్దాం ఇక్కడ నుంచి. ఈరోజు తాడా పెట్టి తెలిసిపోవాలి. పట్టుకోమని ట్రై చేస్తుంటే కరిసేస్తున్నారు కదా సార్. ఆ మాత్రం మతి సీమితం లేని వ్యక్తి. రే బాబు, రే ఏం కావాలన్నా నీకు? నువ్వేం కంగారు పడకు.
నీకు ఏం కావాలని చేస్తాము. నువ్వు ఎంత డిస్టర్బెన్స్లో ఉన్నావు మాకు అర్థమైంది బాబు. సార్ మీరైతే కొంచెంసేపు రిలాక్స్ అయిపోయింది గైస్. నేనైతే ఇప్పుడు పట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఒక 2 minutes అయితే రిలాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. అప్పటిదాకా టాటా బాయ్ బాయ్ అనమాట. సో ఆల్రెడీ లెంత్ ఎక్కువ అయిపోయింది, 25 minutes. సో ఎక్కువసేపు చూడలేదు కాబట్టి మిగతా రిమైనింగ్ ఎపిసోడ్ ఇప్పుడు వాడిని పట్టుకోవడానికి వెళ్తాం కదా, అది డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ అయితే పెడతాను. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్. మాకైతే బాగా గుడ్ నైట్ కాదు, మీకు మాత్రమే గుడ్ నైట్. మాకు ఇంకా వీడిని పట్టుకునే పని ఉంది. సరేనా, బాయ్ బాయ్ గైస్. గైస్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే స్కిప్ చేయొద్దు. ఎండింగ్లో అయితే నెక్స్ట్ వీడియోలో ఏం రాబోతుంది అనేది ప్రోమో అయితే పెట్టాను. ఆ సైకోగాడు పోలీస్ మీద ఒక వింత దాడిగా అయితే చేశాడు. సో అదైతే అస్సలు మిస్ అవ్వద్దు. డే ఆఫ్టర్ టుమారో అయితే వీడియో పెడతాను. సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. ముందుగానే వీడియోస్ గురించి అప్డేట్స్ రావాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే ఫాలో అవ్వండి. ఐడి వచ్చేసరికి కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అలాగే హంటర్ నరేష్ అని సెర్చ్ చేస్తే వస్తాను అనమాట నా అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో. ఓకేనా, ఎండింగ్ ప్రోమో చూసి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చే వీడియోని అయితే మాత్రం అస్సలు మిస్ కావద్దు గైస్. చాలా థ్రిల్లింగ్గా ఉండబోతుంది డే ఆఫ్టర్ టుమారో.